ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం ఉగాది నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ 2025 నుండి 2026 వరకు మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే అదృష్టం కలిసి వచ్చే కాలం ఏ విధంగా ఉంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే హాస్య ప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం రాబోతుంది. ఈ ఉగాది నుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే, ముందుగా ఆదాయం 14గా కనిపిస్తుంది, వ్యయం 2గా ఉంది. కాబట్టి వీరు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు, తక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే రాజ్యపూజ్యం 3గా, అవమానం 3గా ఉంది. అంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు 3 ఉంటే, మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కూడా 3 ఉంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా రాజ్యపూజ్యం, అవమానం సమానంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే కనుక, గత సంవత్సరం కంటే కూడా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు మీకు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 29వ తేదీన శని 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగం మరియు బాధ్యతలపైకి మీ దృష్టి మళ్లుతుంది. ఇది కార్యాలయంలో సవాళ్లను మరియు అవకాశాలను రెండింటినీ తీసుకుని రావచ్చు. తర్వాత మే 18వ తేదీన రాహు కుంభరాశిలోని 9వ ఇంట్లోకి మారటం వల్ల దూర ప్రయాణాలు, ఉన్నత విద్య మరియు తాత్విక అన్వేషణలపై ప్రభావం పడుతుంది. మే 14వ తేదీన గురువు మిథున రాశిలోని మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఆత్మవిశ్వాసం, ఆకర్షణ మరియు వ్యక్తిగత వృద్ధి పెరుగుతాయి. సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి మిథున రాశిలోకి రావటం వల్ల మీ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులైతే కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల పట్ల, ఆశయాల పట్ల చాలా దృష్టి పెడతారు. ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీకు అనువు కాని పనులు చేపట్టకపోవటమే మంచిది. శని 9వ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. మార్చి 29వ తేదీన శని 10వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో 10వ ఇంట్లో శని మరియు రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు పెరుగుతాయి మరియు మీ యొక్క ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పని భారం కూడా మీకు పెరుగుతుంది. కొంతమందికి పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేయాలి. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా విజయం సాధించాలని మాత్రం అస్సలు చూడకండి. ఇది మీ పనిని మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది. మే నెలకి ముందు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవటం అస్సలు మంచిది కాదు. బదులుగా మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మే 14 తర్వాత గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పెద్దల సలహాలు తీసుకునేవారికి, భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి సంవత్సరం 2వ భాగంలో ప్రమోషన్లు, మంచి స్థానచలనాలు జరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలతో కూడిన పదవులు మీకు వస్తాయి. మే 18వ తేదీన రాహువు 9వ ఇంట్లోకి వస్తాడు. దీనివల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మారాల్సి వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త వాతావరణానికి, కొత్త అనుభవాలకు అలవాటు పడాల్సి వస్తుంది. విదేశాల్లో పనిచేసే అవకాశాలు కానీ లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు కూడా మీకు వస్తాయి.
ఓపికగా ఏకాగ్రతతో ఉంటూ ప్రతి అనుభవం నుండి నేర్చుకుంటూ ఉంటే 2025లో మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీకు కొత్త పరిచయాలని మరియు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకుంటే మీరు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఆర్థికంగా చూస్తే కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం. పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. అలాగే ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు ప్రణాళికలు వేసుకోవాలి. మే 14 తర్వాత గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మంచి పెట్టుబడి అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. పెద్దల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. సంవత్సర 2వ భాగంలో భూమి, ఇల్లు వంటి ఆస్తులు కొనటానికి ఇది మంచి సమయం. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో శని దృష్టి 12వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో తొందరపాటు పడటం, అలాగే లాభాలు వస్తాయని భ్రమపడి నష్టం కలిగించే వాటిపై పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక మే 18వ తేదీన రాహువు 9వ ఇంట్లోకి వస్తాడు. విదేశీ పెట్టుబడుల ద్వారా లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయటం ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బు బాగా సంపాదిస్తారు. అయితే ఖర్చు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనవసర వస్తువులు కొనకూడదు. ప్రయాణం, విద్య, సమాచార రంగాలలో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. దీనివల్ల మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మరింత బలపడుతుంది. ఇక కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే సంవత్సరం మొదట్లో మంచిగానే ప్రారంభమవుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య బంధం కూడా బలపడుతుంది. ఇంట్లో ఆనందం నిండి ఉంటుంది. గతంలో ఏవైనా గొడవలు, అపార్థాలు ఉంటే కూడా వాటిని పరిష్కరించుకోవటానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు మీ యొక్క జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడటం కానీ, ఒకరికంటే ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి కారణంగా కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వీలైనంత వరకు సర్దుకుపోవటం మరియు ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోవటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక మార్చి 29న శని 10వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి అప్పుడు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారికి మీ సహాయం, ఆదరణ అవసరమవుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. సంవత్సర 2వ భాగంలో గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు కుటుంబంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనల వల్ల మీకు చాలా ఆనందం, సంతృప్తి కలుగుతాయి. ఇక సామాజికంగా కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. స్నేహితులు, బంధువులు మీకు ఎంతగానో సహాయం చేస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేయటం, అలాగే శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. మొత్తం మీద 2025 కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. సమాజంలో కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక మే 14వ తేదీన గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీ యొక్క ఆరోగ్యం ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మెరుగుపడుతుంది. శరీరం దృఢంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శాకాహారం తీసుకోవటం మంచిది. అపరిపక్వ ఆహారం కానీ, చిరుతిండ్లు తినటం కానీ తగ్గించుకోవాలి. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇక వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక మే 14 తర్వాత గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం. మే నెల తర్వాత రాహువు 9వ ఇంట్లోకి వస్తాడు. వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విదేశీ కంపెనీలతో కలిసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఈ విధంగా 2025వ సంవత్సరం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.